ఈ ప్రకటన గ్రంథంలో యోహాను గారు పులకించిపోయాడు, పరవశుడైపోయాడు, ఆయన ఆశ్చర్యపోయాడు, భయానికి గురయ్యాడు. మాకు ఈ రాయల్టీ హోదాను మాకు ఇచ్చేసావా అని చెబుతున్నాడు. చూడండి, మీకు ఎలా ఉందో వచ్చిందో నాకు తెలియదు, కానీ మన తాతల మంచోళ్ళు కాదు, మన అయ్యల మంచోళ్ళు కాదు, మన అమ్మల మంచోళ్ళు కాదు, మన ఫోర్ ఫాదర్స్ ఎవరో దేవుడిని నమ్మినోళ్ళు కాదు. కానీ ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎంత ఆశ్రదకరంగా మార్చాడంటే ఈ 2026లో కూడా కూర్చోబెట్టి తన కుమారుడికి బయలుపరిచిన ప్రత్యక్షతను ఇప్పుడు నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఈ రోజుకి నీకు నాకు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? మీరే నా రాయల్ పీపుల్స్ అన్నాడు ఆయన. మీరే నా రాజులైన యాజకులు. అంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అహరోను కన్నా గొప్ప పని చేశాడు నాకు. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దావీదు కన్నా గొప్ప హోదా నీకు నాకు ఇచ్చేశాడు ఆయన. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ మురుకోడిని నువ్వు లోపలికి రప్పించడమే ప్రమాదం అనుకున్నాను, కానీ నీచుడిని, దౌర్భాగ్యాన్ని, మురుకోడిని నువ్వు ఏకంగా సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నావంటే ఎస్, నా కుడి పార్సలను దేవుని యొక్క లవ్ ఉంది, కవనెంట్ ఉంది. ఆ కవనెంట్లో మనం ఎలా ఉన్నామని చెప్తున్నాడు ఆయన. యోహాను రాస్తున్నాడు 7వ వచనం లేదా అంటాడు చూడండి ఒకసారి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ప్రతి నేత్రం ఆయన చూసును, ఆయన పొడిచిన వారును చూచెదరు, ఆయన పొడిచిన వారును చూచెదరు. ఎలా వస్తున్నాడంట? ఎలా వస్తున్నాడట? మేఘారుడై. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు అంటే 3 మేకులు పీక్కోలేనుడు కాదు. యేసుక్రీస్తు అంటే అమాయకుడిగా సొంత ప్రజల చేత చనిపోయినాడు. యేసుక్రీస్తు ఎవరు చెప్పనా? మేఘారుడై. ఆ పదం మీకు ఎలా ఉందో తెలియదు, కానీ దానియేలు చూశాడే, ఒక మహారుద్రుడు సింహాసనం మీద కూర్చుంటే ఒక మేఘారుడైన ఒక మనుష్య కుమారుడు వస్తున్నాడే, ఆ దానియేలు చూసిన ఆ మేఘారుడైన మనుష్య కుమారుడు వీటిని వచ్చి నిలబడి ప్రభు యేసుక్రీస్తు నువ్వెవరవి అని అడిగితే ఆయన అన్నాడు, నేనెవరో తెలుసా? నేడో రేపో మేఘాల మీద రాబోయే మనుష్య కుమారుడు. మేఘారుడు అనే పదం దేనికి సంబంధించి చెప్పినా నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు ఆయన. అందుకే మీకు ఈ ఫిగరేటివ్ లాంగ్వేజ్ మీకు బాగా అర్థం కావాలి అంటే ఒకసారి మార్కు సువార్త త్వరగా ముగిద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం ముగిద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మేఘారుడై వచ్చుట మీరు చూస్తారు. మనుష్య కుమారుడు అంటే మనిషికి పుట్టాడని కాదు. మనుష్య కుమారుడు అంటే వర్జిన్ మేరీకి పుట్టాడని కాదు ఇక్కడ సెన్స్. మనుష్య కుమారుడు అంటే యోసేపుకి లేదు, మనుషులకి ఆ వచ్చే పథకంలో దావీదు వంశక్రమం వచ్చిన ఈ మానవ శరీరం అంటే ఇది కాదు అక్కడ సెన్స్ మనకు కనబడుతుంది. ఇక్కడ మనుష్య కుమారుడు అంటే ఆ దానియేలు 7, 17, 13లో కనబడుతుంది. ఆ దానియేలు 7, 13లో కనబడుతుందా ఆ మనుష్య కుమారుడు ఎందుకు మనిషిలా కనబడుతున్నాడు? సింహాసనం మీద ఉన్న ఆ దేవుని పక్షం ఉన్న ఈయన ఎందుకు మనిషిలా కనబడతాడంటే ఆ దైవం భవిష్యత్తులో మనిషిగా రాబోతున్నాడు గనక మనిషి కుమారుడిగా కనబడ్డాడు. దైవం మానవుడు అవబోతున్నాడు కనుక దానియేలుకి మనిషి కుమారుడిగా కనబడ్డాడు. ఆ మనిషి కుమారుడు గురించి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యోహాను అంటున్నాడు, దానియేలు చెప్పాడే పూర్వం నుంచి మేఘారుడే కనబడుతున్నానే ఆ మనిషి కుమారుడిని చెప్పండి నేనే. ఈ మాటలు నీకు నాకు ఎలా ఉన్నా తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం చెవులు గింగిలు అయిపోయి పైనుంచి కిందకి నీళ్ళు టైం అంగీలు సింపేసుకున్నారు. ఎవరు తెలుసా? పరిసయ్యులు, శాస్త్రులు. అదే మార్కు సువార్త త్వరగా ముగిద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 62వ వచనం నుండి. అదే మార్కు సువార్త 14వ అధ్యాయం 62వ వచనం. యేసు అవును నేనే మీరు మనిషి కుమారుడు సర్వశక్తిని కూర్పార్శ్వమున కూర్చున్నటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూచెదరని చెప్పాను. ప్రధాన యాజకులు తన వస్త్రములు చింపుకొని మనకి ఇంకా సాక్ష్యంతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? ఈ దేవదూషణ దేవదూషణ ఏం చేశాడు? యెహోవా తిట్టాడా యేసుక్రీస్తు వారు? ధర్మశాస్త్రం వద్దన్నాడా? తండ్రిని ఏమైనా అన్నాడు అక్కడ ఆ సభలో, ఆ సన్నిహితుల సభలో అక్కడ ఏమైనా అన్నాడా ఆయన? మరి బ్లాస్ఫెమీ అని ఎలా అంటున్నారు? దేవుని నామాన్ని వక్రంగా వాడాడా? కాదు. మరి బ్లాస్ఫెమీ, దేవదూషణ, ఇక ఈయన చంపడానికి మనకి సాక్షులతో పనేముంది? ఎంతకన్నా గొప్ప సాక్ష్యం అంటున్నారు. ఇంతకీ ఏమన్నాడు? మనుష్య కుమారుడు మేఘారుడై వచ్చుట మీరు చూస్తున్నప్పుడు చెప్పండి. నీకు నాకు అర్థమవుతుంది లేదు, కానీ యోగులకి ఇశ్రాయేలు తెలుసు. మనుష్య కుమారుడు మేఘాలు మనుష్య కుమారుడు మేఘాలు అంటే సాక్షాత్తు దేవుడు. అందుకే వాళ్ళు అన్నారు ఈ మనిషి ఏమని చెప్పుకుంటున్నాడంటే చెప్పండి దేవుడు అని చెప్పుకుంటాడు. ఇక మనకు సాక్షులతో పని ఏముందని ఇలా వస్త్రాలు చింపేసుకుని ఒకేసారి ఆయన మీద 90గా పడిపోయారంట. ఇప్పుడు చెప్పండి
ఆ మనసు కుమారుడు, ఆ దైవం, ఆ నమ్మకమైన సాక్షి, సత్య స్వరూపి, ఆమేనను యుగాల్లో తరతరాల్లో తనను తాను బయలుపరుచుకున్నవాడు, అబ్రహాం పుట్టక ముందు ఉన్నవాడు, సృష్టి పుట్టక ముందు ఉన్నవాడు, నిత్యుడిగా ఎప్పుడు తండ్రి యొక్క ఆది నుంచి ఆది యందు వాక్యముగా దేవుడిగా ఉన్నవాడు, సశరీరుగా ఇలలోనికి వచ్చినవాడు. చెప్పు సంగతులు ఏమనగా మీరు నా రాజులైన యాజక సమూహం అన్నాడు. అక్కడ ఒక మాట రాస్తున్నాడు చూడండి, 7వ వచనంలోనే ముగిద్దాం. ఇదిగో ఆయన మేఘాలుడే వచ్చున్నాడు, ఆయన మేఘాల మీద వస్తున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును. ప్రతి నేత్రం అంటే యేసు ప్రభు మీద జోకులు వేస్తున్నారే చెప్పండి, ఆ బ్యాచ్. యేసు ప్రభు నమ్ముతున్నారే వాళ్ళు. గమ్మత్తని చెప్తున్నా, ఆ రోజు యేసు ప్రభుకి మేకులేసారే వాళ్ళు. దొంగ చట్టాలు చేసి ఆయన చంపేశారే వాళ్ళు. ఈరోజు తెల్లలారితే యేసు ప్రభు యొక్క గోత్రాల గురించి ఇక్కడ గురించి తప్పుగా మాట్లాడుతున్నారే వీళ్ళు. ఆ రోజు ఈ రోజు సెకండ్ కమింగ్, రెండవ రాకంలో ఈ ప్రతి నేత్రము ఆయన్ని చెప్పండి చూస్తా. ఆయన పొడిచిన వారు చూసారు, ఆయనను పొడిచిన వారు పక్కలో పొడిచాడే వాడు చూస్తాడు, పూజలందరూ ఆయన చూసారు, మేకులేసాడే వాడు చూస్తారు. భూమి మీద ఇప్పటి వరకు పుట్టారు, ఇప్పటి వరకు చచ్చినోళ్ళు, బతికినోళ్ళు, రాబోతున్న వాళ్ళు, ఆ రోజుకి ఎవరైతే ఉంటారో ఆ రెండవ రాకంలో ఉన్న చచ్చిన బతికిన ప్రతి ఒక్కడో చెప్పండి ఆ రోజు ఆయనను చూస్తారు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి. క్వశ్చన్ అవర్లో ఈ డౌట్ అడగకముందే మీకు చెప్పేస్తున్నాను. ఆ డౌట్ ఏంటంటే, ఈ నెంబర్ ఇచ్చలేదు కానీ ఈ వీడియో కాల్ ఎక్కువైపోతున్నాయండి నాకు. ఆవిడ ఎవరో ఫోన్ చేసింది, మన దగ్గర ఇప్పుడు వీడియో కాల్ అంతా చిగ్గులేని మొక్కలు. నాకు ఆవిడ ఫోన్ చేసి అంటుంది, ఏమన్నా మీరు దేవుని కోసం ఏమైనా సహాయం చేయండి, మనం చర్చి నిర్మాణం కొరకు సెమినార్ కోసం ఉందంటే ఆవిడ అంటుంది, చెప్పండి ఏం సమర్పించమంటారు అంది. ఏం సమర్పిస్తాం? అర్ధరాత్రి 12:30 సోలాపూర్లో ఉంటే ఈ మనిషి నాకు చేసి చెప్పే మాట ఇది. శ్రీకాంతానికి ఇచ్చాను ఏదో సమర్పిస్తుందని చూడండి. ఫోన్ కట్ చేసింది. సిగ్గు లేని అడుగుతాను, అరే దైవజనులు ఈ మాటలు మనం అనకూడదు, చేయు కనీసం ఉండాలి కదండి. ఇచ్చాం లేదు, నేను అందరూ వాట్సాప్లో పొద్దున్నే వాక్యం పెట్టేవాడు. మీకు ఇన్ని వాట్సాప్లో చూస్తే నా వాట్సాప్ ఏమైపోవాలండి, అందుకే అయిపోయిన అది స్టక్ అయిపోతుంది. నెంబర్ ఎలా వాడాలో అలాగే వాడండి. లైవ్లో ఉన్నా కూడా ఇలా చేయడం పద్ధతి కాదు. సరే ఏదేమైనా ఆయన రాస్తున్నాడు, అందరూ ఆయన చూస్తారు. ఆ రోజు క్రీస్తు విరోధులకి రెండవ రాకడా బహుభయంకరమైనది. ఈ కాషాయ వస్త్రాలు తీసుకుని చమత్కారపు మాటలు మాట్లాడుతూ యేసు ప్రభుని ఎటకారం చేస్తున్నారే, మీకు బహు పరాక్, మీకు బహు పరాక్. ఆ రోజు మీకు బహు భయంకరమైన దినం. సెకండ్ కమింగ్ లో తగలడిపోతారేమో. టీవీలో న్యూస్లో వచ్చి రోడ్ల మీద తిరిగి మొబైల్స్ లో వీడియో తీసుకుని ఎటకారం చేసినట్టు కాదు. భూపతుల అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నమ్మకమైన సాక్షి, తన వేవేల పరిశుద్ధ పరివారంతో మేఘారుడే వస్తే ఆ రోజు నీకు వణికిపోతావు. ఆ రోజు నీకు ఎవరు యేసు ప్రభు ఆ రోజు దేవుడిని చెప్పాల్సిన అవసరం లేదు. నీ నేత్రాలకి స్పష్టంగా అర్థమైపోద్ది, అరే ఈయన దేవుడు రా, మనం తక్కువ అనుకున్నాం, నవరేతులో పుట్టినోడు అనుకున్నాం, చనిపోతే ఏమీ చేయలేడు అనుకున్నాం. కానీ మేఘాలు ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఈ లైన్ అయిపోయింది ఏంటి, ఆయన రావడం ఏంటని ఎవ్వడికి చెప్పకుండానే ఆయన ఎవరో తెలుసా, నాజరేయుడైన యేసుని ప్రతి కన్ను గుర్తుపడుతుంది, ప్రతి నోరు మాట్లాడుతుంది, ప్రతి వ్యక్తి నోరు మాట్లాడతారు. రోజు యేసు ప్రభు ముందు సాష్టాంగ పడిపోతారు. అందులో నీకు నాకు ఎవరు తెలుసా, నీ వరుడు సమీపమనే ఉన్నాడు, త్వరలోనే వస్తాడు. ఆయన కొట్టిన వారు, ఆయన తిట్టిన వారు, నిన్ను కొడుతున్న వారు, నిన్ను తిడుతున్న వారు కూడా ఆ రోజు వాళ్ళకి టెర్రర్ స్టార్ట్ అవుతుంది. సంగమా 7 సంఘాలారా మీరు ధైర్యంగా ఉండండి. ఇది లెటర్, ఇది రాస్తున్నాడు ప్రకటనలో. రాష్ట్రీయ పట్టణం 8 వచ్చిన త్వరగా ముగిద్దాం. అల్ఫాయు ఒమేగాయు నేనే, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉండేవాడు నేనే. ఇప్పుడు చెప్పండి ఆ సింబల్ అయితే నేనే. వీళ్ళందరూ ఎప్పుడు చూస్తారు? రెండవ రాకల్లో చూస్తారా? మన దేవుడితో గొప్పతనం చెప్పిన సచ్చినోడిని మళ్ళీ తిరిగి బతికించి చూడరా ఎదవా చెప్పండి నేనే అని చెప్పిస్తారు. తమ తమ వరుసలు అందరూ తిరిగి లేస్తారు. నమ్మినోడు నమ్మనోడు అందరూ ఆ రోజు అందరూ లేస్తారు. ఆయన పొడిసిన వాళ్ళు, మేక లేచిన వాళ్ళు అందరూ చూస్తారు. చచ్చిన ఈ పనికి వాళ్ళ యశకారం చేసిన ఎవరైతున్నారో, ఈ పనికి వాళ్ళ కామెడీ చేస్తున్నారో, ఏకారంగా మాట్లాడినారు వీళ్ళందరూ. ఆ రోజు చచ్చిపోయినా ఇక మేము చనిపోయి మమ్మల్ని, నువ్వు చనిపోయినా లేపుతాడు నిన్ను, నీ పిల్లకట్టుకు మరీ లేపుతాడేమనుకుంటున్నావు, నువ్వు చనిపోయిన లేపుతాడు చూడు, నేనే చూడు ఎటకారం చేస్తావు, నేనే నన్నే చూడు పొడుసుడు. ఆ రోజు అంటున్నాను, ఆ రోజు పొడమనండి ఆయన్నే, ఆ రోజు అనమనండి ఆ నోరుల్ని, ఆ రోజు నిలబడమనండి. వీడు అరికాల కింద మట్టి నిలబడదు, ఇది పీల్చే గాలి నిలబడదు, ఇది చూస్తున్న ఆకాశం నిలబడదు, ఈ పంచపోతాలు నిలబడదు. నువ్వు ఎక్కడ నిలబడతావు? రెండో రాకులు గడ్డిలాగా వణికిపోతావు. ఇది ఎప్పుడు జరగబోతుందంటే యోహాను అంటున్నాడు, త్వరలో సంభవింపనై ఉన్నవి. ఎందువచ్చును? అల్ఫా
ఒమేగాయు నేనే నేనే. వర్తమాన భూత భవిష్యత్ ఆల్ఫా ఒమేగా నేను ముగిస్తాను. ఆల్ఫా ఒమేగా అంటే గ్రీకులో ఆ లాస్ట్ అక్షరం అమ్మ అన్నాను చూసారా, ఆ చివరి అక్షరం. ప్రారంభము నేనే, అంతము నేనే. ఆల్ఫా అంటే అదే. ఆల్ఫా అంటే మీరు ఆల్ఫా టీ అనుకోకండి. ఆల్ఫా అంటే చాలా మంది పెట్టుకుంటారు ఆల్ఫా స్టూడియో, ఆల్ఫా టీ సెంటర్ అంటారు. ఆల్ఫా అంటే ఏంటంటే మాదే ప్రారంభం టీ సెంటర్ అని. మీకు అర్థమైంది లేదు. ఒమేగా టీ సెంటర్ అంటే ఎవరున్నాయి ఎడతారా? ఆల్ఫా టీ సెంటర్ ఎడతారు. ఆల్ఫా బట్టల సాము చెప్పండి. ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా క్షమించండి, ఆల్ఫా కదా, ఆల్ఫా. ఆల్ఫా అంటే నేనే ప్రారంభం. అంటే అక్షరాలుంటే ప్రారంభము నేనే, అంతము నేనే. ఈ మాటలు చెబుతున్నవాడు చూడండి, రాస్తాను. అదే వచ్చిన చదువు ముగిద్దాం. నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు. నేనే ఆల్ఫా. చదువు 8వ వచనం ఒకసారి మళ్ళీ. 8వ వచనమా? అల్ఫాయు ఒమేగాయు నేనే, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, సర్వాధికారి చెప్పండి. నెక్స్ట్ పదం ఏదో ఉంది, దేవుడు. చాలా మంది అంటారు ఏదండి దేవుడు, ఇదిగో ఇవన్నీ అయ్యే. అల్ఫా ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేవాడు, మృతుడై ప్రథముగా లేచినవాడు, ఆది సంభూతుడు, ఆల్ఫా ఒమేగా అయినవాడు, ఉన్నవాడు, భూత భవిష్యత్తు కాలంలో ఉండేవాడు, సర్వాధికారియకు దేవుడకు ప్రభువుకు సెలవిచ్చుచున్నాడు. ఏమని? సంగమా, నువ్వు మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయని సెలవిచ్చుచున్నాడు. సంగమా, నీలో కొన్ని విషయాలు ఉన్నాయి, అవి జాగ్రత్తగా మెయింటైన్ చేయని చెబుతున్నాడు. సంగమా, ఈ సమాజం నేను ఇబ్బంది పెడుతుందని నువ్వు బాధపడకు. నా నామాన్ని గట్టిగా నువ్వు పట్టుకుంటే నీతి కిరీటం ఇచ్చే సింహాసనం మీద కూర్చోబెడతాను. జయించు వానికి జీవవృక్ష ఫలం ఇస్తాను, చెవిగలవాడు తీరనుగాక. ఇది లెటర్లో ఇంట్రొడక్షన్. ఆయన రాస్తున్నాడు, ఎంత బలపరుస్తూ. అల్ఫా ఒమేగా నేను రాస్తూ ప్రకటన 22:13 ఏమంటాడు చూడు, ముగించేద్దాం. ఆకలేస్తుంది కదా మీ అందరికి, ఆకలేస్తుందండి. నేనే అల్ఫాయు ఒమేగాయు. అలాగే చచ్చిపోతాను నాకు. మీకు ఆకలేస్తుందని నాకు తెలుస్తుంది, ఎందుకంటే నాకు ఆకలేస్తుంది కాబట్టి. వెళ్ళిపోదామండి. ఒక సీక్రెట్ ఉంది, లాస్ట్ సినిమాలో చెప్పాను, మీకు అంతమంది గుర్తుందో. ఎంత బాగా ఆకలేస్తే చెప్పండి, అంత బాగా తింటామని కాదు, నిజం తినేసి గొడవే. ఎంత బాగా ఆకలేస్తే హెల్త్కి చెప్పండి అంత మంచిది. అందుకే డాక్టర్లు జ్వరం వస్తే ఏమంటారంటే ఏం తినకంటారు. ఎందుకు? సిస్టమ్ బాగా రన్నింగ్లో ఉండాలంటే చెప్పండి. అప్పుడప్పుడు లంకనం అంటే చెప్పండి ఏమీ తినకుండా ఉండాలి. కొన్ని ఐటమ్స్ తిన్నప్పుడు గ్యాప్ ఉండాలి. మనకి గ్యాప్ ఉండదు, ఆ గ్యాప్ లేక ఇది అప్పుడప్పుడు ఆకలితున్నప్పుడు అలా వేసారనుకోండి టక్ బాయిల్ అయిపోతాయి. కాబట్టి అట్టి కార్యములు దేవుడు జరిగించును గాక. అదిగో మళ్ళీ ఆమె చూద్దాం మధ్యాహ్నం ఆమె కూడా. సరే చూద్దాం. ప్రకటన 22వ అధ్యాయం చివరిగా. ప్రకటన 22వ అధ్యాయం 10 వచ్చు. నేనే అల్ఫాయు ఒమేగాయు. నేనే అల్ఫా ఒమేగా, మొదటి వాడును కడపటి వాడును. మొదటి వాడును కడపటి వాడును. ఆది అంతమునై ఉన్నాను. ఆది అంతం. ఇప్పుడు చెప్పండి, అల్ఫా ఒమేగా నేనే, ఆది అంతము నేనే. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను రుక్తినిగా చేసుకోవడానికి మనుష్య కుమారుడిగా పుట్టాడు. ఇప్పుడు చెప్పండి, దేవునితో సమానుడు. పాత నిబంధనలో ఇవే పదాలు ఉంటాయి. ఏమని? ఆది అంతము నేనే. కొత్త నిబంధనలో అల్ఫా ఒమేగా. ఇప్పుడు చెప్పండి, దేవునితో సమానుడు, ఆది అంతం లేనివాడు, దేవుడితో సమానుడు, నిత్యుడు, దైవము. అలాంటి ఆయన తనను తాను తగ్గించుకొని దేవదూతల కన్నా తక్కువ స్వరూపమైన మానవ స్వరూపాన్ని ధరించుకొని, మానవ స్వరూపంలో మరలా దాసుని స్వరూపం ధరించుకొని, తనను జీరో వృత్తినిగా మార్చుకొని ఈ భూమి మీద ఇంత గంభీరమైన వాడు, వర్తమానికుడు, భూత భవిష్యత్తు కాలంలో ఉన్న ఈ గొప్ప దేవుడు తలవాల్చుటకు చోటు లేని స్థలంలో ఉండడానికి నీ కోసం నా కోసం భూమి మీదకి చెప్పండి వచ్చేసాడట. మళ్ళీ ఎంత గొప్పగా మార్చాడు. ఇది గ్రేట్ ప్రివిలేజ్ అనిపించట్లేదు మీకు? ఆల్ఫా ఒమేగా నా కోసం వచ్చినట్టే మీకు గ్రేట్ ప్రివిలేజ్ అనిపించట్లేదా? ఇది గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. దేవుడు నా కోసం రావడం ఏంటి? అది అంతో లేనివాడు, యుగాల్లో ఉన్నవాడు, తరతరాల్లో ఉన్నవాడు నా కోసం భూమి మీదకి వచ్చి అలాంటి గంభీరమైన వాడు దాసుని స్వరూపం ధరించుకొని నా కోసం జీరో అయిపోయాడు అంటే బైబిల్ అంటుంది. ఎస్, నీ కోసం జీరో అయిపోయాడు. సంగమా, ఈ లవ్ నువ్వు మర్చిపోయావా? ఎఫెసీ సంగమా, ఈ ప్రేమ నువ్వు మర్చిపోయావా? ఫిలదెల్ఫియా, ఈ లవ్ నువ్వు మర్చిపోతున్నావా? నేను పిలిచిన పిలుపులు నువ్వు మర్చిపోతున్నావా? అని ఎలాంటి విషయాలు నేను పిలిచాడు నీ బుర్రకెక్కట్లేదని
అప్పుడు మొదలెడతాడు తర్వాత అధ్యయనించి. అదే 7 సంఘాలకి యోహాను రాయినది ఏమనగా, ఈ రాస్తున్నది యోహానైన నేను కాదు, చెప్పండి, పరిశుద్ధాత్మను ప్రేరేపించి 7 ఆత్మలు కలిగిన వాడు, 7 నక్షత్రాలు చేత పట్టుకున్నవాడు, 7 దీపాల మధ్య సంచరిస్తున్నవాడు, సంగమ నీతో నాతో చెప్పేది ఏమనగా. ఇలా స్టార్ట్ అయింది ప్రయత్నం. ఇంకా ఏముందంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన వర్ణన, ఆయన నిలువుటంగి, ఆయన తెల్ల జుట్టు, ఆయన పాదాలు తెల్లగా, ఇవెందుకు వర్ణించాడంటే ఇది మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ పాత నిబంధన టెక్స్ట్ మనం కథపాల్సింది. అది ఎప్పుడు మాట్లాడుకుందాం చెప్పండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం త్వరగా తినండి, త్వరగా మళ్ళీ రండి. మధ్యాహ్నం కూర్చుని అవర్ ఉంది, డీల్ చేస్తాం. సాయంత్రం మనకి పెద్దవారు వంశీయాని గారు వస్తున్నారు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నాదు కాపరి సాంగ్ ఈరోజు సాయంత్రం మనం రిలీజ్ చేస్తున్నాం. మైకింగ్ 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 ఆయనే దావీద్ గారు. ఆ కింగ్ ఈ కింగ్ నియమించడానికి ఎవరిని? దావీద్ అంటే అర్థం ఏంటో సాయంత్రం చెప్తాను వినండి. దావీద్ అంటే ప్రియుడు అని అర్థం. ప్రియుడు అంటే మై బాయ్ ఫ్రెండ్ అని. మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి. మై బాయ్ ఫ్రెండ్, మై ఫ్రెండ్, మై ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ సాయంత్రం వస్తాడు స్క్రీన్ మీద. ఆ ఫ్రోమోలో మీరు చూసారు ఎంత బాగున్నాడు బ్యూటిఫుల్గా. దావీదుని భక్తుల్ని ఎంత బ్యూటిఫుల్గా జీవిస్తే మన పిల్లలు ఎవరికి ఫ్యాన్స్ అవుతారు చెప్పండి? భక్తులకు ఫ్యాన్స్. అలా మనం జీవించలేదు కనుక మన సన్యాసిలు అందరూ ఎవరు ఫ్యాన్స్ అవుతున్నారు చెప్ప? ఆ పిల్లి కట్టాలి కదా అందరికి ఫ్యాన్స్. అందుకే ట్రెండ్ మారాలి. ఎవరి కోసం వచ్చిందో తెలియదు కానీ చెప్పండి, మాత్రం చెప్పండి, డిజైర్ ఆఫ్ క్రైస్ట్ కోసం వచ్చింది. అందుకే భక్తులందరినీ స్క్రీన్ మీద తెస్తున్నాం. ఎలా ఉంటారు? చాలా చాలా డీప్గా మీకు అర్థమైన ప్రతి స్క్రీన్లో ప్రతి షార్ట్ 4Kలో మీకు ప్రజెంట్ చేసినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, 139 కీర్తన స్క్రీన్ మీద మీకు అలా కనబడితే మళ్ళీ నేను చెప్తున్నాను, ఒక్కసారి ఆ యూనివర్స్కి అలా వెళ్ళి ఇలా వస్తారు. సాయంత్రం ఈ బ్యూటిఫుల్ మూమెంట్ మనకు ఉంది. దయచేసి త్వరగా రండి, అందరూ జాగ్రత్తగా తినండి. ఈ రైస్ ఎంత తిన్నా ప్రాబ్లం కాదు, మీరు ఎంతైనా తినండి కానీ పాడేకండి. అది మంచి రైస్ బాగుందా లేదా, బాగుందన్నా చేయదండి. ఎక్కడి నుంచి తెప్పించాం అనుకుంటున్నారు? బుర్జి ఖలీఫా నుంచి తెప్పించాం. జాగ్రత్త తినండి, మంచిగా తిని జాగ్రత్తగా మళ్ళీ త్వరగా దేవుడి దీవించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.